ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ రంగ ఒప్పందాలు మరింత పదును తేలుతున్నాయి. పాకిస్తాన్ పుచ్చ పగలగొట్టిన రఫేల్ ఫైటర్లను మన హైదరాబాద్లోనే తయారు చేసేందుకు టాటా గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఫ్రాన్స్ కంపెనీ దసో ఏవియేషన్తో రఫేల్ స్పేర్ పార్ట్స్ తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ డీల్ కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు సంస్థలు డీల్పై ప్రకటన చేశాయి. హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఓ కట్టింగ్ ఎడ్జ్ ప్రొడక్షన్ ప్లాంట్ నెలకొల్పనుంది. ఇందులోనే రఫేల్ జెట్ ఫైటర్లకు అత్యంత కీలకమైన స్ట్రక్చరల్ పార్ట్స్ తయారు చేయబోతున్నారు. అయితే పాకిస్తాన్పై రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో రఫేల్ ఫైటర్ల ద్వారా కూడా డ్రోన్ల అటాక్ జరిగింది. ఏమాత్రం తేడా రాని విధంగా అత్యంత ఖచ్చితమైన స్ట్రైక్స్ చేసినటువంటి ఘనత రఫేల్ ఫైటర్లకు దక్కగా అలాంటి ఫైటర్లను హైదరాబాద్లోనే తయారు చేయాలని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ డిసైడ్ కావడం కూడా ఇక్కడ విశేషం. రఫేల్కి సంబంధించినటువంటి సెంట్రల్ ఫ్యూజలేజ్ అలాగే కంప్లీట్ రేర్ సెక్షన్, రేర్ ఫ్యూజలేజ్ సహా ఫ్రంట్ సెక్షన్ అంతా కూడా హైదరాబాద్లోనే తయారు చేయబోతున్నట్లుగా టాటా గ్రూప్ ప్రకటించింది. ఫ్రాన్స్ కంపెనీ దసో ఏవియేషన్ ఏ ఇతర దేశాల్లో ఎలాంటి పార్ట్లు తయారు చేసినా రఫేల్ ఫ్యూజలేజ్ మాత్రం ఫ్రాన్స్లోనే తయారయ్యేది. కానీ మొట్టమొదటిసారిగా భారత్లోనే, అందులోనూ హైదరాబాద్లో ఈ రఫేల్ ఫ్యూజలేజ్ తయారు కానుండడం విశేషంగా చెప్పాలి. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో రఫేల్ కూడా తయారు కానుంది. అదే సమయంలో హైదరాబాద్లో డిఫెన్స్ పరికరాలు, ఆయుధాల తయారీకి అడుగులు వేగంగా పడుతున్నట్లు అవుతుందనుకోవచ్చు. దసో ఏవియేషన్తో టాటా గ్రూప్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, డసాల్ట్ ఏవియేషన్ మధ్య ఈ కీలకమైన ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానాల స్పేర్ పార్ట్స్ అలాగే ఫ్యూజికల్ సంబంధించినటువంటి ఈ పార్ట్స్ అన్నీ కూడా హైదరాబాద్లోని తయారవడం కూడా ఇక్కడ గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఇది ఒక ముందడుగు. యుద్ధ విమానాలు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో భాగంగా హైదరాబాద్ వేదికగా భారత్లో తయారవడం, అందులోనూ హైదరాబాద్లో ఈ డిఫెన్స్ పరికరాలు, ఆయుధాలు తయారీకి అడుగులు పడడం కీలకంగా పరిణామంగా చెప్పుకోవాలి. యుద్ధ తంత్రంలో భారత్ మునుముందుకు వెళ్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అలాగే రష్యాకి చెందినటువంటి డసాల్ట్ ఏవియేషన్ లిమిటెడ్ ఈ రెండు కూడా సంయుక్తంగా ఈ హైదరాబాద్లోనే ముఖ్యంగా రఫేల్కి సంబంధించి సెంట్రల్ ఫ్యూజలేజ్ అలాగే కంప్లీట్ రేర్ సెక్షన్, రేర్ ఫ్యూజలేజ్ సహా ఫ్రంట్ పార్ట్స్ మొత్తం కూడా, ఫ్రంట్ సెక్షన్ అంతా కూడా హైదరాబాద్లోనే తయారు కానుండటం విశేషం. ముఖ్యంగా ఈ రఫేల్కి సంబంధించినటువంటి ఫ్యూజలేజ్ పార్ట్స్ అంతా కూడా ఎక్కడ మిగతా విడిభాగాలన్నీ ప్రపంచంలో ఏ దేశాల్లో తయారైనప్పటికీ ఈ ఫ్యూజలేజ్ పార్ట్స్ మాత్రం రష్యాలోనే తయారయ్యేటువంటి పరిస్థితి ఉండేది నిన్న మొన్నటి వరకు. కానీ ఈరోజు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో భాగంగా హైదరాబాద్లో ఈ రఫేల్కి సంబంధించి సెంట్రల్ ఫ్యూజలేజ్, కంప్లీట్ రేర్ సెక్షన్ అలాగే రేర్ ఫ్యూజలేజ్ సహా ఫ్రంట్ సెక్షన్ అంతా కూడా హైదరాబాద్లోనే తయారు చేయబోతున్నట్లుగా టాటా గ్రూప్ ప్రకటించింది. సో డసాల్ట్ ఏవియేషన్ లిమిటెడ్, టాటా గ్రూప్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్కి ఓకే చెప్పాయి. సో త్వరలోనే భారత్లో, అది కూడా హైదరాబాద్ వేదికగా ఈ రఫేల్ విడిభాగాల తయారీ అయితే ప్రారంభం కాబోతోంది.